ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు కీలకమైన ప్లేయర్ ఎవరనే విషయంపై ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. రీసెంట్‌గా జరిగిన ఐసీసీ రివ్యూ ఎడిషన్‌లో మాట్లాడిన పాంటింగ్ ఏం చెప్పాడంటే, ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతనున్న ఫామ్‌ను బట్టి చూస్తుంటే ఈసారి వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకునే అవకాశం ఉందనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అభిషేక్ ఇంతకుముందు ఎప్పుడూ ఐసీసీ ఈవెంట్స్లో ఆడకపోవడం అతనికి కలిసొచ్చే అంశం. అతని స్కిల్స్పై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఒకవేళ అభిషేక్ రాణిస్తే భారత్ను ఓడించడం ఏ జట్టుకైనా కష్టమవుతుంది. అలా కాకుండా అభిషేక్ ఫెయిల్ అయితే మాత్రం భారత్ కూడా మిగతా జట్లలాగే ఒత్తిడికి లోనవుతుంది. అందుకే ఈ ప్రపంచ కప్లో టీమిండియాకు అభిషేక్ చాలా కీలకమైన ఆటగాడని నేను భావిస్తున్నానంటూ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఎర్లీ కెరియర్ గురించి పాంటింగ్ మాట్లాడుతూ, నేనే అతని మొదటి ఐపీఎల్ కోచ్ని. నేను ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా పనిచేస్తున్న సమయంలోనే అభిషేక్ 17 ఏళ్ల వయసులో ఢిల్లీ తరపున డెబ్యూ చేశాడు. ఫస్ట్ బాల్నే బౌలర్ తలపై నుంచి క్లాసికల్ షాట్తో బౌండరీ కొట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అప్పుడే అతనిలో ఏదో తెలియని అద్భుతమైన టాలెంట్ ఉందని నాకు అర్థమైంది. అయితే ఆ తర్వాత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని ట్రేడ్ చేసింది. ఆ సమయంలో మేనేజ్మెంట్ను అతన్ని వదులుకోవద్దని నేను బతిమిలాడాను. ఫ్యూచర్లో అతనొక సూపర్ స్టార్గా ఎదుగుతాడని చెప్పాను. అది ఇప్పుడు నిజమైనట్టు పాంటింగ్ తెలిపాడు.